కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. హనుమంతుల వారి తోకకు నిప్పు పెట్టారు రాక్షసులు, ఊరేగిస్తున్నారు. సీతమ్మ తల్లి అగ్నిహోత్రుణ్ణి ప్రార్థించింది. ఆ అమ్మ ప్రార్థన ప్రభావ విశేషం వల్ల, రాముని యొక్క అనుగ్రహ విశేషం వల్ల, వాయుదేవునితో అగ్నిహోత్రుడికి ఉన్నటువంటి స్నేహ ప్రభావం వల్ల హనుమ యొక్క వాలంలో ఉన్న ఒక్క రోమాన్ని కూడా అగ్నిహోత్రుడు తగలబెట్టలేదు. సరికదా మంచి గంధం పూసినట్లుగా చల్లగా హాయిగా హనుమకు ఉండేట్టుగా చేస్తే హనుమంతుడు అనుకుంటున్నాడు, ఇప్పుడు నా పరాక్రమాన్ని మళ్ళీ చూపిస్తా అనుకుని తతశ్చిత్వా తతః చిత్వా చ తన్పాశం వేగవన్ సమహాకపిః. ఒక్కసారిగా హనుమంతుల వారు తనను కట్టేసినటువంటి ఆ బంధనములు ఏవైతే ఉన్నాయో వాటిని పిడియమని ఛేదించుకున్నాడు. ఉత్పపాతాథ వేగేన, ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరాడు. అందరితో ఆగలే తండ్రి. పురద్వారం తతశ్రీమాన్ శైలశృంగమివోన్నతం, పర్వత శిఖరములాగా ఉన్నతంగా ఉన్నటువంటి ఆ పురద్వారం ఏదైతే ఉందో దాన్ని ఆశ్రయించాడు. సభూత్వా శైల సంకాశక క్షణేన పునరాత్మవాన్, పర్వతంలాగా ఎదిగాడు హనుమంతుడు. ఆశ్చర్యం ఏమిటంటే హ్రస్వతం పరమాం ప్రాప్తగా, అందరూ పరిగెత్తారు ఆయన్ని పట్టుకుందామని రాక్షసులు. హ్రస్వతాం పరమాం ప్రాప్తగా, చిన్న రూపం పొందాడు హనుమంతుడు. అణిమ గరిమ లహిమ మహిమ ఇటువంటి అష్ట సిద్ధులు ఉన్నటువంటి మహానుభావుడు ఆయన. తలుచుకుంటే బరువు కాగలడు, తేలిగ్గా కాగలడు, పెద్దగా కాగలడు, చిన్నగా కాగలడు. ఇవన్నీ కూడా సిద్ధులు సిద్ధింపజేసుకున్న మహాసిద్ధునకు మాత్రమే సంప్రాప్తములవుతాయి. అష్టసిద్ధులు పొందినటువంటి మహానుభావుడైనటువంటి హనుమంతుడిని మనం ఉపాసన చేసుకుంటే మనము కూడా అష్టసిద్ధుల్ని పొందకపోయినా కనీసం మనం అనుకున్న కార్యంలోనైనా తప్పకుండా సిద్ధిని పొందుతాము. హనుమంతుల వారు హ్రస్వ రూపాన్ని పొందాడు. అంతటితో ఆగల ఆయన పక్కనే బయట చూశాడు, ఒక బ్రహ్మాండమైనటువంటి పరిగ ఉంది. మళ్ళీ మామూలు రూపం పొందాడు, వెళ్ళాడు, ఆ పరిగను తీసుకున్నాడు. రక్షిణస్తన్ పునఃసర్వన్ సోదయామాస మారుతి, ఏ ద్వారం దగ్గర తాను ఉన్నాడో ఆ ద్వారాన్ని రక్షిస్తున్నటువంటి రాక్షస వీరులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సంహరించడం మొదలుపెట్టాడు. అంతేకాదు చుట్టుపక్కల ఎవరెవరైతే తనను బాధించి హింసించి ఘోరంగా మాట్లాడి ఉన్నారో వాళ్ళందరినీ కూడా హనుమంతుల వారు సంహరించారు. ఇప్పుడు ఒక్కసారి అలా వెనక్కి తిరిగి చూసుకుంటే జాజ్వల్యమానంగా ప్రకాశిస్తున్నటువంటి అగ్నిహోత్రుడు తన తోక చివర కనబడ్డాడు. ఆహా, ఒక పని చేద్దాం, ముందు ఏ దుర్గములైతే ఉన్నాయో, ఏ ఆయుధశాలలైతే ఉన్నాయో వాటిని నాశనం చేద్దాం. మమ స్యాత్ సఫలస్త్రమహా, వాళ్ళ ఆయుధాగారాలకి వాళ్ళు లిపి పెట్టుకున్నారు, నేను కాదు అనుకున్నాడు హనుమంతుడు. ఇలా కనుక దుర్గకర్మల్ని నాశనం చేస్తే, దుర్గాల్ని నాశనం చేస్తే తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది. దానివల్ల నా శ్రమ ఫలించేటువంటి అవకాశం ఉంది. పైగా అతిథిగా విచ్చేశాడు అగ్నిహోత్రుడు. అస్య సంతర్పణం న్యాయం కర్తుమేభిర్గృహోత్తమై, చాలా ఇళ్ళున్నాయి, బంగారు భవనాలున్నాయి, అన్నింటినీ ఈ అగ్నిహోత్రునకు ఆతిథ్యంగా ఇస్తాను, వీడితో ఆయన తృప్తిపడేట్టుగా చేస్తాను అనుకున్నాడు. అనుకుని మొట్టమొదట ఎవరింటికి నిప్పు పెట్టాలి? రావణుల వారింటికి కాదు, తనను ప్రశ్నించాడే ప్రహస్తుడు సేనాధిపతి, వాడి ఇంటికి నిప్పు పెట్టాలనుకున్నాడు. మరి ఆయనకట్టా తెలిసిందండి అంటే ఆ పట్టుకెళ్ళేటప్పుడు అందరూ రకరకాలుగా చెబుతూ, అదిగో ప్రహస్తుల వారి ఇల్లు, ఇదిగో విభీషణుడి ఇల్లు, అదిగో మహాదౌష్టుడి ఇల్లు, ఇలా చెప్పారు. అందుకని చెప్పి ముందర సైన్యాధిపతి ప్రహస్తుడు కాబట్టి ప్రహస్తుని ఇంటికి నిప్పు పెట్టాడు.
అక్కడి నుంచి లేచాడు, మహాపార్శ్వుని ఇంటిని తగలబెట్టాడు. అక్కడి నుంచి వజ్రదంష్ట్రుడు, శుకుడు, సారుణుడు, ఇంద్రజిత్, జంబుమాలి, సుమాలి, యుద్ధోన్మత్తుడు, ధ్వజగ్రీవుడు, విద్యుజ్జిహ్వుడు, హస్తిముఖుడు, కరాళుడు, పిశాచుడు, శోణితాక్షుడు, కుంభకర్ణుడు, మకరాక్షుడు, యజ్ఞశత్రువు, బ్రహ్మశత్రువు, నరాంతకుడు, కుంభుడు, నికుంభుడు, ఇలాంటి రాక్షస వీరుల యొక్క ఇళ్లను తగలబెడుతూ వర్జయిత్వా మహాతేజ విభీషణ గృహం ప్రతి, విభీషణుల వారి ఇల్లు మాత్రం తగలబెట్టలేదుట, నిప్పండించరా హనుమంతుల వారు. ఏమండి, 100 ఇళ్ళు తగలబెట్టి 100 ఇళ్ళకి నిప్పు పెట్టి ఒక ఇల్లు వదిలిపెడితే మాత్రం ఈ 100 ఇళ్ళ నిప్పు 100 ఇళ్ళ అగ్నిజ్వాలలు ఆ ఇంటిని తగలబెట్టవా? తగలబెడతాయి. కానీ ఈయన వదిలిపెట్టేస్తే అగ్నిహోత్రుడు అక్కడికి రాల. దీనికి మన పెద్దవాళ్ళు చెబుతారు, మామూలు అగ్నిహోత్రులకు లంకా పట్టణాన్ని తగలబెట్టే స్థితి లేనుగాక లేదు. ఈ అగ్ని ఎవరిది అంటే ఉల్లంఘ సింధోస్సలిలం సలీలం యశోకవన్నిం జనకాత్మజాయాః దదాహ తేనైవ దదాహ లంకాం నమామితం ప్రాంజలిరాంజనేయం. సముద్రాన్ని దాటి అవలీలగా సీతమ్మ తల్లి యొక్క శోకము అనేటువంటి అగ్నిని తీసుకుని దాంతోనే లంకాపట్టణం తగలబెట్టాడు హనుమంతుడు. అంటే ఆయన తగలబెడుతున్నటువంటి అగ్ని ఏదైతే ఉందో అది మామూలు అగ్ని కాదట, సీతమ్మ హృదయ పరితాపాగ్ని. సీతమ్మ హృదయ పరితాపాగ్ని ధర్మాత్ముల్ని ఇబ్బంది పెట్టదు, బాధించదు. అందుకని ఈయన వదిలిపెట్టాడు. అగ్నిహోత్రుడు కూడా ఆ ఇంటిని, విభీషణుడి ఇంటిని వదిలిపెట్టాడు. అంతటితో ఆగలేదు హనుమంతుల వారు. సర్వేషాం సమతిక్రమ్య రాక్షసేంద్రస్య వీర్యవాన్, రావణ నీ ఇల్లు ఒకటి ఉందిగా అన్నాడు. అలా అనుకుని తీసుకుని వెళ్ళి అక్కడ కూడా నిప్పు పెట్టాడు. ఇక కనపడ్డ ఇంటికి నిప్పు పెట్టేటప్పటికీ అగ్నిజ్వాలలు భయంకరంగా ఎగసిపడుతున్నాయి. ఆకాశమంతా అగ్నిజ్వాలలు. అందరూ పెద్దగా అరుస్తున్నారు, కేకలు పెడుతున్నారు. ఈ అగ్నిజ్వాలలు పెరుగుతున్న కొద్దీ ఆ పైన ఉన్నటువంటి విమానాకారంగా ఉన్నటువంటి భవనాగ్రాలన్నీ కూడా ఫిడేల్ ఫిడేల్ అంటూ కింద పడిపోతూ ఉన్నాయి. కింద పడిపోతూ ఉంటే క్రందంత్యః సహసాపేతుః స్తనంధయధరా స్త్రియః, తలలు బాదుకుంటూ ఏడుస్తున్నారు కొంతమంది స్త్రీలు. అయ్యయ్యో, ఆ మృత్యువే ఈ కపిరూపంగా వచ్చింది అని ఏడుస్తున్నారు మరికొంతమంది. అంతేకాదు, నాగ్నిస్తృప్యతి కాష్ఠానాం, ఆ అగ్నిట మామూలు కట్టెలకి తృప్తిని పొందడం లేదట. కేవలం రావణాసురుడు పరిపాలిస్తున్నటువంటి ఏ లంకాపట్టణం అయితే ఉందో, ఏ సిరులను చూసి, ఏ వైభవాన్ని చూసి వాడు మిడిసిపడుతున్నాడో దాన్ని తగలబెడుతూ అగ్నిహోత్రుడు కూడా పరమానందాన్ని పొందుతున్నాడు. అగ్నిజ్వాలలు ఆకాశానికి ఎగుస్తున్నాయి. రకరకాలుగా ఉన్నాయి ఆ అగ్నిజ్వాలలు. కొన్ని మోదుగ పువ్వులాగా ఎర్రని రంగులో ఉన్నాయి, మరికొన్ని ఊరుగు పువ్వులాగా లేత గోధుమ రంగులో ఉన్నాయి, ఇంకొన్ని కుంకుమ పువ్వు రంగులో ప్రకాశిస్తూ ఉన్నాయి, ఇలా కొన్ని బంగారపు రంగులో ఉన్నాయి. ఇలా రకరకాల రంగులలో అగ్నిజ్వాలలు ఎగిసిపడుతున్నాయి. లంకాపురం ప్రదగ్ధం తతు రుద్రేణ త్రిపురం యథా, ఆనాడు పరమేశ్వరుడు రుద్ర రూపాన్ని ధరించి రుద్రుడై, కాలరుద్రుడై త్రిపురములను కూడా ఎలా దగ్ధం చేశాడో అలాగే ఈ మహానుభావుడు లంకాపట్టణం మొత్తాన్ని కూడా దగ్ధం చేశాడు. ఇక ఆ లంకాపట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా బాధపడుతూ పెద్దగా కేకలు పెట్టడం మొదలుపెట్టారు. వజ్రీమకేంద్రస్త్రిదశేశ్వరో వా సాక్షాద్యమో వా వరుణో నిలో వా రుద్రోగ్నిరర్కోధలజశ్చ సోమో నవానరోయం స్వయమేవ కాలః. వీడు వజ్రాయుధం ధరించిన దేవేంద్రుడా, లేక యమధర్మరాజా, కాక వరుణుడా, లేక వాయుదేవుడా, ఇవేవి కాకపోతే రుద్రుడా, లేక
అగ్నిహోత్రుడే కావాలని తగలబెడుతున్నాడా, లేక సూర్యుడా, లేక కుబేరుడా, లేక చంద్రుడా? నవానరోయం, ఇతడు వానరుడు కాదు, స్వయమేవ కాలః, మన పాలిట సాక్షాత్తుగా మృత్యువే ఈ రూపంగా వచ్చాడు అని అందరూ కూడా పెద్దగా బాధపడుతూ కేకలు పెడుతూ అరుస్తున్నారు. ఆ పొగ బాగా వచ్చింది, మంటలు ఎగిసిపడుతూ ఉంటే ఎవరెవరికి కనపడకపోతే వాళ్ళు ఆక్రందనలు చేస్తున్నారు. హా తాత హా పుత్రక కాంతమిత్ర హా జీవితం భోగయుతం సుపుణ్యం రక్షోభిరేవం బహుధా బ్రువద్భిః శబ్ద కృతో ఘోరతరస్సు భీమః. అయ్యో నాన్న ఎక్కడున్నావంటున్నాడు పిల్లవాడు, నాయనా కుమారా ఎక్కడున్నావంటున్నాడు తండ్రి. అయ్యో ఏమండి ఎక్కడున్నారు మీరు అంటోంది భార్య. మిత్రమా ఎక్కడున్నావు, మనవళ్ళు ఎక్కడున్నారు, తాతగారు ఎక్కడున్నారు, ఇలా అందరూ కూడా ఆక్రందనలతో గుండెలు బాదుకుంటూ కేకలు పెడుతున్నారు. వాళ్ళ ఆక్రందన ధ్వనుల్ని విన్నాడు హనుమంతుల వారు. ఏమిరా రావణ, నీవు ఎన్ని అఘాయిత్యాలు చేశావు, ఎన్ని దారుణాలు చేశావు, ఎన్ని అకృత్యాలు చేశావు, ఎంతమందిని బాధించావు. నీవు బాధించిన వేళ ఎంతమంది ఎన్ని రకాలుగా పరితాపాల్ని పొందారు. ఇది కావాలని నేను తగలబెట్టలేదు నీ లంకా పట్టణాన్ని. నీ లంకా పట్టణాన్ని తగలబెట్టడానికి నువ్వే శ్రీకారం చుట్టుకున్నావు, అనుభవించాల్సిందే, తప్పదు అనగా మనం గ్రహించాల్సింది ఒకటండి. ఇక్కడ మహాత్ములైన వాళ్ళని బాధిద్దామని మనం ప్రయత్నిస్తే అది వాళ్ళకేం కాదు సరికదా, దానివల్ల మనమే ఎందుకు కాకుండా సర్వనాశనం అవుతాం అనేటువంటి అద్భుత సత్యాన్ని వాల్మీకి మహర్షి మనకి అందించాడు. తస్మాత్ జాగ్రత్త. ఎవరు మహానుభావుడో మనం తెలుసుకోలేం, ప్రయత్నించాలి. కొంతకాలం పరిశీలిస్తే ఎవడు ఎలాంటి వాడో మనకి బాగా అర్థమవుతుంది. అందువల్ల హనుమంతుడి ఈ ఆక్రందనల్ని కూడా విన్నాడు. ఒక్కసారి చూసుకున్నాడు, అగ్నిజ్వాలలు బాగా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒకసారి మొత్తం తిరిగాడు, ఇంకా ఎక్కడన్నా మిగిలిపోయినాయేమో అని. అశోకవనాన్ని ధ్వంసం చేశాడు, రాక్షసుల యుద్ధంలో సంహరించాడు, లంకాపట్టణం మొత్తాన్ని తగలబెట్టాడు. బ్రహ్మాండంగా ప్రకాశిస్తున్నాడు హనుమంతుల వారు. అయితే గమ్మత్తు, సర్వభూతములు చూశాయి హనుమంతుణ్ణి. దేవదానవ యక్ష గంధర్వ కిన్నర కింపురుషాదులు చూశారు. చూసి సర్వభూతాని తత్ర సుహూగు, సర్వభూతములు గడగడ వణికిపోతే దేవతలు, మునిశ్రేష్ఠులు, గంధర్వులు, విద్యాధరులు, నాగులు, యక్షులు వాళ్ళందరూ కూడా జగ్ముఃపరం ప్రీతిం అతుల్య రూపాం, అసమానమైనటువంటి దివ్యమైనటువంటి ఆనందాన్ని వాళ్ళందరూ కూడా పొందారట. ఇప్పుడు స్వామి లంకాపట్నం మొత్తం తగలబడుతోంది. ఆహా అనుకున్నాడు. అనుకుని ఈ తోకను తీసుకుని వెళ్ళాడు, సముద్రంలో ముంచాడు, తీశాడు. ఆ అగ్ని కాస్త చల్లారిపోయింది. కేకలు లోపల నుంచి భయంకరంగా వినపడుతున్నాయి. ఆహా 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 అంటూ అయ్యో అన్నాడు ఒక్కసారిగా హనుమంతుడు. ఇదేమిటి? ఇంతవరకు ఆనందపడ్డ హనుమంతుల వారి ముఖంలో ఒక్కసారిగా ఆందోళన కనబడుతోంది. కారణం ఏమై ఉంటుంది? లంకాం ప్రదగతా కర్మ కిం స్మిత్కృతమిదం మయా, ఏం పని చేశాను, పొరపాటు పని. రావణుడు నా తోకలు తగలబెట్టాలని నిప్పండిస్తే ఆ నిప్పుతో లంకాపట్టణం మొత్తాన్ని తగలబెట్టాని. ఎవరైతే లోపల రగిలే కోపాన్ని బ్రహ్మాండంగా ప్రజ్వలింప చేయకుండా అగ్ని నీళ్లతో చల్లార్చినట్టుగా కోపాన్ని ఎవరైతే పోగొట్టుకుంటారో వాళ్ళు ధన్యులు కదా మహానుభావులు. కోపం వల్ల చాలా ప్రమాదం వస్తుంది. నేను క్రుద్ధుణ్ణి ఇంత ఘోరం చేశాను. క్రుద్ధుడైన వాడు చేయని పాపకార్యం అంటూ లేదు. క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాత్ గురూనపి క్రుద్ధ పరుషయా వాచ నరస్సాధూన ధిక్షిపేత్. మనం కోపాన్ని పొందకూడదు. కోపంతో కనుక ఉన్నట్లయితే దానివల్ల కలిగేటువంటి అనర్థం ఏమిటో హనుమంతుల వారు చాలా స్పష్టంగా చెబుతున్నాడు. ఇది కేవలం ఆనాడే కాదు, ప్రతి తరానికి ప్రతి కాలానికి పనికి వచ్చే అద్భుతమైనటువంటి నీతివంతమైనటువంటి మాటలు ఇవి.
ఇలాంటివి మనం మనస్సులో పెట్టుకుంటే చాలు, మన జీవితాన్ని ఎలా మనం మలుచుకోవాలో మనకే తెలుస్తుంది. క్రుద్ధగా పాపం న కుర్యాత్కః క్రుద్ధోహన్యాత్ గురూనపి. క్రుద్ధుడైనటువంటి వాడు ఏ పాపం చేయడు, ఎటువంటి పాపాన్నైనా వాడు చేస్తాడు. గురువుల్ని కూడా చంపుతాడు. ఇక్కడ గురువును అంటంలో చదువు చెప్పిన వాడినే కాదండి, గురు శబ్దానికి తల్లి తండ్రి అనే అర్థం కూడా ఉంది. ఆ కోపంలో ఒళ్ళు తెలియక వాడు తల్లిని తండ్రిని కూడా హతమారుస్తాడు. నోటికి వచ్చిన పిచ్చి మాటలని కూడా మాట్లాడతాడు. అంతేకాదు అటువంటి పరుషమైన మాటలతో సాధువుల్ని మహానుభావుల్ని వాడు నిందిస్తూ ఉంటాడు. ఇది మాట్లాడవచ్చు, ఇది మాట్లాడకూడదు అనేటువంటి భావన ఈ కోపంతో క్రోధంతో ఉన్నవాడికి తెలియకుండా పోతుంది. ఎవడైతే తనలో రగులుతున్న పెరుగుతున్నటువంటి క్రోధాన్ని ఓర్పుతో పోగొట్టుకుంటాడో, ఓర్పుతో దాన్ని విడుస్తాడో, ఎలా పాము ఎలాగైతే కుబుసాన్ని విడుస్తుందో అలా వాడు కదా ధన్యుడు, అతడు కదా ఉత్తమ పురుషుడు. దిగస్తుమాం సుదుర్బుద్ధిం నిర్లజ్జం పాపకృత్తమం. ఛీ 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 ఛీ, నేనంత నీచుణ్ణి, ఇటువంటి దుర్బుద్ధి కలిగినటువంటి వాణ్ణి. సీతమ్మ ఇక్కడ ఉంది అన్న విషయం కూడా నేను పరిగణించకుండా ఆలోచించకుండా తగలబెట్టానే. తప్పనిసరిగా ఈ అగ్నిజ్వాలలో అశోకవనం దాకా పోతాయి. పోయిన తర్వాత వినష్టా జానకీనూనం నక్షదగ్ధ ప్రదృశ్యతే. ఈ అగ్నిజ్వాలల వల్ల దగ్ధం కాని ప్రదేశం లంకా పట్టణంలో కనిపించటం లేదు. విభీషణుని ఇల్లు వదిలిపెట్టా కాబట్టి అది తగలబడలేదేమో, కానీ తప్పనిసరిగా అశోకవనం కూడా తగలబడే ఉంటుంది. అశోకవనం తగలబడితే సీతమ్మ తల్లి మరణిస్తుంది. సీతమ్మ తల్లి కనుక మరణించినట్లయితే ఏం చేయాలి? వెళ్ళి రాముల వారికి ఏమని చెప్పేది? సుగ్రీవ ప్రభువుకి ఏమని చెప్పేది? నేను సీతమ్మతో మాట్లాడాను, చూడామణిని తీసుకున్నాను, యుద్ధం చేశాను, వాళ్ళని చంపాను, వాళ్ళు నా తోకకు నిప్పు పెడితే ఆ నిప్పుతో ఆ లంకాపట్టణం మొత్తం తగలబెట్టాను, ఆ అగ్నిజ్వాలలకు అశోకవనం బూడిదయింది, అందులో సీతమ్మ కూడా మరణించింది అనేటువంటి మాట కనుక చెప్పినట్లయితే రాముడు బతుకుతాడా? బతకడు. రాముడు లేకపోతే లక్ష్మణస్వామి బతుకుతాడా? బతకడు. భరత శత్రుఘ్నులు బతుకరు. అలాగే వాళ్ళ తల్లులు బతకరు. అయోధ్యలో ఉండేటువంటి ప్రజలు బతకరు. మిత్రుడు పోయాడన్న బాధతో సుగ్రీవుడు బతకడు. సుగ్రీవుడు పోయిన బాధలో తారారుమ బతకరు. అంగదుడు బతకడు. వానరులు బతకరు. అందరూ కూడా మరణమును పొందేటువంటి అవకాశం ఉంది. ఇది చింతయతస్తస్య నిమిత్తాన్యుపపేదిరే. ఇట్లా సీతమ్మ తల్లి దగ్ధమై ఉంటుందనేటువంటి బాధలో రకరకాలుగా ఆయన బాధపడుతూ ఉంటే శుభశకునాలు కనబడ్డాయిట హనుమంతుల వారికి. వెంటనే ఆలోచనలో మార్పు వచ్చింది. అథవా చారు సర్వాంగీ రక్షితా స్వేన తేజస ననశిష్యతి కళ్యాణి ననశిష్యతి కళ్యాణి నాగ్నిరగ్నౌ ప్రవర్తతే. అద్భుతమైనటువంటి శరీరావయవములతో ప్రకాశించే నా తల్లి ఎందుకని దగ్ధమవుతుంది? నన్నే ఏమీ చెయ్యని ఈ అగ్నిహోత్రుడు తన తేజస్సుతో తాను రక్షించబడేటువంటి సీతమ్మ తల్లిని తగలబెట్టగలడా? అసంభవం. ఆ తల్లి కళ్యాణ గుణ భూయిష్ట అయినటువంటి నా తల్లి సీతమ్మ ఏమీ కూడా అగ్ని ద్వారా ఎటువంటి ప్రమాదాన్ని పొందదు. రాముల వారి భార్యను అగ్ని తగలబెడుతుందా? అవకాశమే లేదు. రాముని ప్రభావం వల్ల, వైదేహి యొక్క దివ్య ప్రభావం వల్ల, ప్రభావ విశేషం వల్ల అగ్నిహోత్రుడు సీతమ్మను తగలబెట్టే అవకాశమే లేనుగాక లేదు. ఇలాగా హనుమంతుల వారు అనుకుంటూ ఉన్నటువంటి తరుణంలో సుస్త్రావ హనుమాన్ వాక్యం చారణానాం మహాత్మనాం. ఆకాశం నుండి చారుణులు మాట్లాడుకునేటువంటి శుభకరమైనటువంటి మాటలు హనుమంతుల వారికి వినబడ్డాయి.
అహో ఖల్లు కృతం కర్మ దుష్కరం హి హనుమత అగ్నిం విసృజతాభీక్షణం భీమం రాక్షస విష్మని. ఆహా, అద్భుతం! ఎవరూ చేయలేని పని చేశాడు హనుమంతుడు. రాక్షసరాజైన రావణుని ఇంటికే నిప్పు పెట్టాడు వాడు, అసామాన్యుడు. ఓహోహో, దగ్ధేయం నగరీ సర్వా శాక్త ప్రాకారతోరణ. ఎన్నో భవనాలతో, ఎన్నో ప్రాకారాలతో, ఎన్నెన్నో అద్భుతాలతో ఉన్న లంకాపట్టణం మొత్తం తగలబడింది. ఈ లంకాపట్టణంలో ఉన్న స్త్రీలు కానీ, బాలురు కానీ, వృద్ధులు కానీ పెద్దగా అటు ఇటు పరిగెడుతూ నానా బాధలు పడుతూ ఆక్రందనలు చేస్తున్నారు. కానీ జానకీ నచ దగ్ధేతి విస్మయోద్భుతయేవ నః. ఇంత తగలబడితే ఈ లంకాపట్టణం అంతా ఇంతగా బీభత్సాన్ని హనుమతన వారానికి ఉన్న అగ్నితో సృష్టిస్తే జానకీ నచ దగ్ధేతి విస్మయోద్భుతయేవ నః. సీతమ్మ తల్లి మాత్రం తగలబడలేదు. సీతమ్మ తల్లి సుఖంగా హాయిగా ఉంది. సీతమ్మ తల్లి ఏ చెట్టు క్రింద ఉందో ఆ చెట్టు యొక్క చిన్న ఆకు కూడా కందలేదు. ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం అనేటువంటి మాటను వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే హనుమంతుల వారు విన్నారు. వెంటనే బభూవ చాస్య మనసః హర్షస్తత్కాల సంభవ. ఆహా, ఎంత అదృష్టవంతుడిని, ఎంత అదృష్టవంతుడిని! నా తల్లికి ఏమైందో అని కొద్ది క్షణాలు కలవరపడ్డాను. నా తల్లికి ఏమీ కాలేదు. అయినా ఒక్కసారి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళి నా తల్లి సీతమ్మను చూసి అప్పుడు బయలుదేరుతాను అనుకున్నాడు హనుమంతుల వారు. మళ్ళీ ఆ తండ్రి అశోకవనం వైపు తన ప్రయాణాన్ని సాగించాడు. మిగిలినటువంటి కథాభాగాన్ని మనం తరువాతి ప్రవచనంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనోజాయ సార్వభౌమాయ మంగళం. స్వస్తి. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం.